Today we turn to Matthew's Gospel, chapter 8 and verse 28. ఈరోజు మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. Continuing our study in all that Jesus taught యేసు బోధించినదంతయు అనే మన అధ్యాయమును మనం కొనసాగిస్తూ ఉన్నాం. by his life, his actions, and by his words. ఆయన జీవితం ద్వారా, ఆయన చేసిన క్రియల ద్వారా, ఆయన మాట్లాడిన మాటల ద్వారా. And when Jesus had come to the other side, the country of the Gadarenes, there were two men who were demon possessed. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు అక్కడ ఉన్నారు. Now, before he came there, I want you to look back at verse 23, where we read about Jesus getting into the boat and crossing the sea and then coming here. ఇంతకు ముందు మనం చూసాము, అక్కడ 23వ వచనంలో యేసు ప్రభు దోణి ఎక్కి ఈ దరికి వచ్చినట్లుగా మనం చూసాం. Here is where he met these two demon-possessed people, and it was like a violent storm in their minds and in their bodies. ఇక్కడికి చేరిన తర్వాత దయ్యములు పట్టిన ఇద్దరిని ప్రభు కలుసుకున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ మనసుల్లోనూ దేహముల్లోనూ గొప్ప తుఫాను వలె వాళ్ళ పరిస్థితి ఉంది. That the demons had stirred up, and as almost like a preparation for that, we read in verse 23, ఆ దయ్యములు ఉండటం చేత వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది. 23వ వచనంలో మనం చూసినట్లుగా ఏ విధంగా అయితే అక్కడ దోణిలో తుఫాను లేచిందో ఈ దయ్యములు పట్టిన వారి పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ పరిస్థితికి అది సిద్ధపాటుగా మనకు అనిపిస్తోంది. that Jesus went with his disciples into the sea, across the lake, and verse 24, there was a great storm there. అక్కడ మనం 23వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల వెంట వెళ్తూ ఉన్నారు. 24వ వచనంలో అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. A great storm in the sea, similar to what they would see in these two human beings when they cross the sea. ఆ సముద్రం మీద గొప్ప తుఫాను ఏ విధంగా వచ్చిందో ఈ మనుషుల్లో కూడా అటువంటి తుఫానే ఉంది. So there arose a great storm, verse 24, and the boat was covered with waves. 24వ వచనంలో మనం చూసినట్లయితే అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. But he himself was asleep. కానీ అప్పుడు ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. It's something wonderful to see this. Jesus was very human. He was tired. And when he was tired, he would sleep. ఇక్కడ మనం దీన్ని చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన అలసిపోయాడు, ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. And that's the right thing for us to do as well. కాబట్టి మనం కూడా అలసిపోయినప్పుడు చేయవలసిన సరి అయిన పని అదే. And they came to him and woke him up, saying, "Save us, Lord, we are perishing." వారు ఆయన ఎద్దకు వచ్చి ప్రభువా నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన్ని లేపారు. And he said to them, "Why are you timid, you men of little faith?" అందుకు ఆయన ఏమన్నారంటే అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పారు. Then he arose and rebuked the winds and the sea, and it became perfectly calm. ఆయన లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. Now, is there anything wrong in being concerned and worried and anxious when your boat is about to sink? నీ దోణి సముద్రంలో మునిగిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించటం, దాని గురించి చింతించటం, ఆందోళన చెందటం అదేమైనా తప్ప? With the waves, it says here, the boat was covered with the waves. It was a boat, it was a fishing boat, and the water coming into the boat means it would sink. ఆ దోణి అలల చేత కప్పబడింది. ఆ దోణిలోనికి నీళ్లు వచ్చాయి, సముద్రంలో మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది. And these were experienced fishermen, some of them, and even they were scared. ఇందులో కొంతమందిని మనం చూసినట్లయితే వాళ్ళు ఎంతో అనుభవం కలిగిన జాలర్లుగా ఉన్నారు, వాళ్ళు కూడా భయపడుతూ ఉన్నారు. And they even said words like, "We are perishing." That means we are going to drown in the sea. వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి మేము నశించిపోతున్నాము అంటే సముద్రంలో మునిగిపోవటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. Now, experienced fishermen, experienced swimmers, when they say they're going to drown in the sea, it must be pretty serious. ఎంతో అనుభవం కలిగిన జాలర్లు, ఈత వచ్చిన వాళ్ళు కూడా మేము మునిగిపోతున్నామని భయపడుతున్నారంటే అది ఎంతో తీవ్రమైన పరిస్థితి అని అర్థం. But the Lord doesn't say, "Oh, well, I understand your concern. It's natural to be anxious at such times, but don't worry." No. కానీ ఇక్కడ ప్రభు అవును ఇలాంటి పరిస్థితుల్లో మీకు చింత కలుగుతుంది, ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఉండటం సరైంది అని చెప్పలేదు. He immediately gets up and says, "You timid people." ఆయన లేచి ఎందుకు మీరు భయపడుతున్నారు అన్నాడు. "You men of little faith. అల్ప విశ్వాసులారా Why are you so timid? Why are you so afraid?"
Why are you so afraid of perishing? ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు అధైర్యపడుతున్నారు? మునిగిపోతున్నామని ఎందుకు భయపడుతున్నారు? You know, Jesus has come to deliver us from the fear of death. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే మరణ భయం నుండి మనల్ని విడిపించడానికి. The Bible says that in Hebrews chapter 2. See, these disciples are afraid of death, and it's natural for all human beings to be afraid of death. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు. కాబట్టి ఇక్కడ శిష్యులు కూడా మరణం గురించి భయపడుతూ ఉన్నాడు. మరణం గురించి భయపడటం అనేది ఎంత స్వాభావికమైంది. కాబట్టి ఇక్కడ శిష్యులు కూడా భయపడుతూ ఉన్నారు. Every human being is afraid of death, ప్రతి మానవుడు కూడా మరణమును గురించి భయపడుతూ ఉంటాడు. except those who become true disciples of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన శిష్యులు తప్ప. We read in Hebrews chapter 2, verse 14 and 15. These are very important verses. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15 వచనాలు ఎంతో ప్రాముఖ్యమైన మాటలు ఉంటాయి. I want to connect this with Jesus, the apostles saying, Lord, we are perishing. ఇక్కడ శిష్యులు ప్రభువా మేము నశించిపోతున్నాము అన్న మాటకి నేను దీన్ని కలిపి చదవాలనుకుంటున్నాను. He says here in Hebrews 2, 14 and 15, that one reason why Jesus took part of our flesh and blood was యేసుక్రీస్తు ప్రభువారు మన వంటి రక్త మాంసములు కలిగి ఎందుకు వచ్చాడు అని చెప్పడానికి ఒక కారణం ఇది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15 వచనాలు. now we all know he took part in our flesh and blood in order to die for our sins. మన పాపముల గురించి మరణించటానికి ఆయన మన వంటి రక్త మాంసములు కలిగి ఉన్నాడని మనందరికీ తెలుసు. There was no other way that our sins could be forgiven and removed except that he died for our sins. ఆయన మన పాపముల గురించి మరణిస్తే గాని మన పాపముల నుండి మనం విడుదల పొందటం, క్షమించబడటం అనేది ఉండదు. But more than that, this is another great truth in the Bible, in the New Testament, which is not sufficiently preached. కానీ అంత మాత్రమే కాదు, ఈ సత్యాన్ని మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో ఇది కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. కానీ దీన్ని చెప్పాల్సినంతగా చెప్పలేదు బోధకులు. All of Christendom, we hear this preached, Christ died for our sin. క్రైస్తవ్యం అంతట్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల గురించి మరణించాడు అని మనం వింటాం. How much have you heard it preached that Christ died to make Satan powerless? అపవాదిని శక్తిహీనునిగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు అని ఎన్నిసార్లు మీరు అన్నారు? To make Satan powerless. And as much as we can be absolutely sure that our sins are forgiven when we have turned to the Lord in repentance, మనం యేసుక్రీస్తు ప్రభు వైపు తిరిగి మారు మనసు పొందినప్పుడు మన పాపాలు క్షమించబడతాయని ఎంత నిశ్చయముగా మనం నమ్ముతామో, సాతాన్ని శక్తిహీనునిగా చేయటానికి యేసు ప్రభు మరణించాడు అని మనం నమ్ముతున్నామా? and asked him to forgive us, we can be equally sure that all the power that Satan had over our lives for so many years is gone. మన జీవితంలో అనేక సంవత్సరాల నుండి అపవాది ఎటువంటి శక్తిని అయితే కలిగి ఉన్నాడో అదంతా తీసివేయబడిందని మనము ఆ విధంగా నమ్ముతున్నామా? The moment we surrender every area of our life to Christ, it's the areas of your life that you don't surrender to Christ over which Satan will have power. మన జీవితంలో ప్రతి విషయంలో మనం ప్రభువుకు అప్పగించుకున్నట్లయితే సాతాను యొక్క శక్తి మన జీవితం నుండి తీసివేయబడుతుంది. అయితే ఏ విషయంలో అయితే నువ్వు ప్రభువుకు అప్పగించుకోలేదో ఆ విషయంలో సైతాను శక్తి కలిగి ఉంటాడు నీ జీవితంలో. Remember that. దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. The verse here is, he took part in flesh and blood that he might render powerless the one who had the power of death, that is the devil. ఇక్కడ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. He doesn't say the devil was destroyed. We know Satan is not destroyed. He's very much alive. అపవాది నశించిపోయాడు అని ఇక్కడ చెప్పట్లేదు, కానీ అపవాది బ్రతికే ఉన్నాడు. And he's still got a lot of power. And he moves around the world and he rules the entertainment industry of the world. And అపవాదికి ఇంకా ఎంతో శక్తి ఉంది, ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాడు, ఈ వినోదానికి సంబంధించిన దాంట్లో ఎంతో శక్తిని కలిగి ఉన్నాడు. he works through witches and all types of evil people, through the persecutors of Christians. మాంత్రిక విద్య ద్వారా ప్రవేశిస్తూ ఉన్నాడు, అనేక మంది క్రైస్తవులను హింసిస్తూ ప్రేరేపిస్తూ ఉన్నాడు. But his power is gone. కానీ తన శక్తి తీసివేయబడింది. And one reason why Satan's power was taken away from him, it says here in Hebrews 2:15, is సాతాను యొక్క శక్తి ఎందుకు తీసివేయబడింది అని మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. so that he might deliver those
who through fear of death were subject to slavery all their lives. అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును. The fear of death brings us slavery. మరణ భయము అనేది మనల్ని దాసత్వం క్రిందకు తీసుకుని వస్తుంది. It is a slavery to be afraid of death. If you are afraid of death, you are a slave. మరణము గురించి మనం భయపడుతూ ఉన్నామంటే మనం దాసత్వంలో ఉన్నాము. నీవు మరణం గురించి భయపడుతున్నావంటే నీవు దాసుడవే. Not necessarily a slave of the devil, but a slave to fear. అపవాదికి దాసుడుగా ఉండకపోవచ్చేమో కానీ మరణానికి నువ్వు దాసుడవే. It's pretty much as bad to be a slave to fear. Do you know that the Lord does not want you to be a slave to fear? మరణానికి భయపడి దాసుడిగా ఉండటం కూడా అలాంటిదే. కానీ నీవు మరణానికి భయపడి దాసుడుగా ఉండకూడదని ప్రభువు కోరుకుంటున్నాడని నీకు తెలుసా? It says the fear of death is a slavery. మరణ భయం అనేది దాసత్వము. And he died to deliver us not only from sin, but to deliver us from this slavery of the fear of death. పాపముల నుండి మనల్ని విడిపించడానికి మాత్రమే కాదు, మరణ భయము నుండి మనల్ని విడిపించడానికి కూడా ప్రభు మరణించాడు. And it says all their lives, the race of Adam, have been slaves to the fear of death. ఆదాము యొక్క సంతతిని మనం చూసినట్లయితే అందరూ కూడా మరణ భయంలోనే దాసులుగా ఉన్నారు. But now we've been delivered. కానీ మనం ఇప్పుడు విడిపించబడ్డాం. If we accept it, even though Christ accomplished things for us on the cross, it never becomes ours till we receive it by faith. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో కార్యములు చేసినా కానీ విశ్వాసం ద్వారా మనము పొందకపోయినట్లయితే వాటిని మనం పొందలేము. Christ died for the sins of the world, we read in 1 John chapter 2 and verse 2. మొదటి యోహాను 2:2లో మనం చదువుతాం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకము యొక్క పాపముల గురించి మరణించాడని. But the whole world's sins are not forgiven. Even though he is the propitiation for the sins of the whole world, it says in 1 John chapter 2. మొదటి యోహాను 2లో సమస్త లోక పాపములకు ఆయనే పరిహారం అయి ఉన్నాడని చెప్పబడినప్పటికీ లోకమంతా ఆయన్ను ఒప్పుకోలేదు కాబట్టి లోకం యొక్క పాపములన్నీ క్షమించబడలేదు. The reason is the vast majority of people in the world have not accepted it for themselves. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న అనేక మంది వాళ్ళ పాపముల గురించి ప్రభు దగ్గర ఒప్పుకోలేదు. In the same way, Christ made Satan powerless so that all people can be freed from the fear of death. All Christians anyway. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు సాతాన్ని శక్తిహీనునిగా చేశాడు కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఉండొచ్చు, ముఖ్యంగా క్రైస్తవులు అయితే ఉండొచ్చు. But all Christians freed from the fear of death? No. కానీ మరి క్రైస్తవులందరూ కూడా మరణ భయం లేకుండా ఉన్నారా? లేదు. The vast majority of Christians are not freed. They're in slavery to the fear of death. అనేక మంది క్రైస్తవులు దాని నుండి విడుదల పొందలేదు. వాళ్ళు మరణ భయానికి దాసులుగానే ఉన్నారు. And the fear of death, we can say, is the highest of all fears. Number one. Every other fear is lower than that. మరణ భయము అనేది అన్ని భయముల కంటే కూడా ఎంతో ఎక్కువైనది. మిగిలిన భయాలన్నీ కూడా దాని తర్వాతే ఉంటాయి. The greatest fear is the fear of death. మరణ భయం అనేది చాలా ఎక్కువైనది. And any fear that you have, any anxiety that you have, any tension that you have due to any other cause is inferior to the fear of death. మిగిలిన ఏ భయమైనా, ఏ ఒత్తిడి ద్వారా వచ్చే భయమైనా, ఎటువంటి భయమైనా కానీ మరణ భయం కంటే తక్కువలోనే ఉంటుంది. So when the Lord delivers us from the fear of death, he delivers us from everything else as well. కాబట్టి దేవుడు మరణ భయం నుండి మనల్ని విడిపించాడు అంటే మిగిలిన భయములన్నిటి నుండి కూడా ఆయన విడిపించాడు. Because if the greatest fear is gone, కాబట్టి చాలా పెద్ద భయమే పోయినప్పుడు and the other fears are gone too. It's like when Goliath was killed, we read in 1 Samuel 17. మిగిలిన భయాలు కూడా పోయినట్లే. మొదటి సమూయేలు 17లో మనం చదివినట్లుగా గొలియాతు చంపబడినప్పుడు that all the other Philistines ran away మిగిలిన ఫిలిస్తీయులందరూ కూడా పారిపోయారు. because their champion was killed. ఎందుకంటే వాళ్ళ ఛాంపియనే చంపబడ్డాడు. So when the fear of death is overcome, all the other fears disappear. మరణ భయమే మనం జయించినప్పుడు మిగిలిన భయాలన్నీ కూడా అదృశ్యమైపోతాయి. So it's very important for every one of us to overcome the number one fear, which is the fear of death. కాబట్టి మనలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ప్రాముఖ్యమైనది మొట్టమొదటి భయమైన మరణ భయం నుండి మనం విడుదల పొందాలి. And Hebrews 2:14 and 15 says Christ died to deliver us from that. హెబ్రీ 2:14-15 ఏం చెప్పబడిందంటే ఆ భయము నుండి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు అని. I can't free myself. It's not a thing of mentally convincing myself. నన్ను నేనే విడిపించుకోలేను. ఏదో మానసికంగా నాకు నేను ఒప్పుదల కలుగజేయటం కాదు. You don't get freed from sin by mentally convincing yourself of anything. మానసికంగా నీకు నువ్వే ఏదో ఒప్పుదల కలుగజేసుకున్నంత మాత్రాన పాపం నుండి విడుదల పొందలేవు. We don't teach psychology here. It's the word of God. ఇక్కడ మనస్తత్వ శాస్త్రాన్ని మనం బోధించట్లేదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాం. It's Christ who delivers us from sin, and it's the same Christ who can deliver us completely
from the fear of death. పాపము నుండి మనకు విడుదల చేసేది యేసుక్రీస్తు ప్రభువే. అదే విధంగా మరణ భయం నుండి కూడా సంపూర్ణంగా మనకు విడుదల దయచేసేది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. So that we are not slaves to the fear of death anymore. ఆ విధంగా మరణానికి ఇంకా మనం దాసులంగా ఉండకుండా. So this, being bothered by saying, "Oh, save us, Lord, we are perishing." కాబట్టి ఇక్కడ శిష్యులు కూడా ఎంతో చింతిస్తూ, ప్రభువా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. We're not supposed to have that type of fear. Today it may not be waves crashing into the boat. మనం అలాంటి భయాన్ని కలిగి ఉండకూడదు. ఈ రోజు మన ధోనిలోనికి అలలు రాకపోవచ్చు. Maybe cancer, బహుశా క్యాన్సర్ రావచ్చు, maybe something else వేరేది రావచ్చు. that comes crashing into our lives, and it looks as if our life is sinking and we are gone. మన జీవితంలోనికి అది ప్రవేశించింది కాబట్టి మనం మునిగిపోతున్నాము, ఇంకా మన పని అయిపోయింది అని మనం అనుకోవచ్చు. And we don't have to get into a panic. If we say, "Oh Lord, please save us, we are perishing," we can ask God to save us from sickness and even from death. ప్రభువా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని ఆందోళనలో అడగాల్సిన అవసరం లేదు. కాకపోతే రోగము నుంచి కానీ మరణము నుంచి కానీ మనల్ని విడిపించమని ప్రభుని అడగొచ్చు. But not in a panic, but in faith. ఆందోళనలో అడగటం కాదు, కానీ విశ్వాసంతో అడగాలి. It's quite a different thing to ask in faith and quite a different thing to cry out in panic. ఆందోళనలో చింతలో దేవుణ్ణి అడగటం వేరు, విశ్వాసంతో దేవుణ్ణి అడగటం వేరు. So the Lord said to them, "Why are you so timid, ఎందుకు మీరు భయపడుతున్నారు అని ప్రభు అన్నాడు. you men of little faith?" అల్ప విశ్వాసులారా. They had a little bit of faith. He didn't say you have no faith, but little faith means they had faith enough to follow him, but when it came to certain crises in life, they discovered that it was as good as having no faith at all. వాళ్ళకి విశ్వాసం లేదు అని ప్రభు చెప్పట్లేదు, కానీ వాళ్ళు కొంచెం విశ్వాసం కలిగి ఉన్నారు. కొంచెం అంటే ఎంత అంటే ప్రభువుని వెంబడించడానికి కావాల్సిన విశ్వాసం వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభు దగ్గర వాళ్ళు విశ్వాసం కలిగి లేరు. వాళ్ళు ఎంత ఆందోళనలో చింతలో ఉన్నారు. So little faith was almost equal to no faith. It was about the same. ఇక్కడ అల్ప విశ్వాసము అంటే దాదాపుగా అవిశ్వాసం లాగానే. And Jesus rose and rebuked the winds and the sea, Matthew 8:26, and it became perfectly calm. మత్తయి సువార్త 8:26లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. This is a beautiful picture of how the Lord wants to rebuke every storm that ever comes into your life and mine. నీ జీవితంలో నా జీవితంలో వచ్చే ప్రతి తుఫాన్ని కూడా ప్రభు ఎలా గద్దిస్తున్నాడు అని మనం చూడటానికి ఇది ఎంతో గొప్ప సాదృశ్యంగా ఉంది. The Lord could have taken his disciples through seas that were calm, but they would never have learned anything. బాగా నిమ్మళంగా ప్రశాంతంగా ఉన్న సముద్రం మీదకి యేసు ప్రభు తన శిష్యుల్ని తీసుకుని వెళ్ళి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏమీ నేర్చుకోలేరు. It's because they went through stormy seas that they discovered that Christ had the power to still the storm. ఆ తుఫానులు అలలు కలిగి ఉన్న ఆ సముద్రం మీద ప్రభు తన శిష్యుల్ని తీసుకువెళ్ళాడు కాబట్టి వాళ్ళు ప్రభు యొక్క మహిమను అక్కడ చూడగలిగారు. And that teaches us that one reason why God allows us also to face stormy situations in our life. కాబట్టి దేవుడు మన జీవితాల్లోకి తుఫాన్ లాంటి పరిస్థితులను ఎందుకు అనుమతిస్తాడు అనేది మనం దీన్ని బట్టి నేర్చుకోవచ్చు. Is because he wants to show us that he has the power to still the storm even today. అదెందుకంటే ఈనాడు కూడా ఆ తుఫానులను నిమ్మళపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు శక్తి కలిగి ఉన్నాడు అని మనకు రుజువు చేయటానికి. So don't ever pray, "Lord, give me a safe, calm passage through life." You'll never get to know the Lord. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఎంతో సుఖంగా ఉన్న జీవితాన్ని నాకు ఇవ్వండి అని ప్రార్థన చేయొద్దు. అలా చేసినట్లయితే నువ్వేమీ నేర్చుకోలేవు, ప్రభు యొక్క శక్తిని నువ్వు చూడలేవు. In fact, the more the Lord loves you, the more he wants to make you more like him. He will take you through many stormy situations. నిజానికి ప్రభు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే ప్రభు వలె నిన్ను మార్చుకోవాలని ఆయన చూస్తూ ఉంటాడు. అలాంటప్పుడు అనేకమైన తుఫాను వంటి పరిస్థితుల ద్వారా నిన్ను తీసుకొని వెళ్తూ ఉంటాడు. Difficulties and trials and things that other human beings may never face. అనేక కష్టాల ద్వారా శ్రమల ద్వారా తీసుకొని వెళ్తుంటాడు. ఇతర మానవులు దాన్ని ఎదుర్కొని ఉండకపోవచ్చు. So that in the purpose in it all is always to show you, I still have power to rebuke the storm. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ తుఫాన్ని గద్దించడానికి నేను ఇప్పటికీ ఆ శక్తిని కలిగి ఉన్నాను అని నీకు చూపించడానికి. So whatever you're facing today or next week or next year, remember this passage. He arose and rebuked the winds and it became perfectly calm. కాబట్టి ఈనాడు నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా, లేకపోతే వచ్చే వారమైనా వచ్చే సంవత్సరమైనా
దేని గుండా వెళ్తున్నా కానీ ఈ వాక్య భాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన లేచి సముద్రాన్ని గద్దించగా అది నిమ్మళమాయెను. This is God's will, that in our heart there's a perfect calmness at all times, not because we have never faced a storm. అన్ని వేళల్లో కూడా మన హృదయంలో ఎప్పుడు కూడా ఇలాంటి నిమ్మళమైన పరిస్థితి ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. అంటే మనం ఎటువంటి తుఫాన్ల గుండా వెళ్ళమని కాదు. But in spite of the storm, in the middle of a storm, a person at rest in his heart is a greater testimony to God than a person who's at rest in his heart who's not facing any trials or storms. ఆ తుఫాన్ల గుండా వెళ్తున్నా కానీ ఆ మధ్యలో ఎవరైతే విశ్రాంతి కలిగి ఉంటాడో ఆ వ్యక్తి దేవునికి గొప్ప సాక్షిగా ఉంటాడు. కానీ అసలు ఎటువంటి తుఫాన్లు లేకుండా విశ్రాంతిలో ఉన్న వ్యక్తి కాదు. So that's the thing we can learn here. ఈ విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. And the other thing we can learn here is that this is the way God wanted man to live. మనం నేర్చుకోదగిన మరొక విషయం ఏంటంటే ఈ విధంగా మానవుడు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. You know, when God created Adam, he told him, I want you to have authority over all things on the earth. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఈ భూమి మీద సమస్తమైన వాటి మీద ఆదాముకి అధికారాన్ని అనుగ్రహించాడు దేవుడు. Subdue everything. Notice the exact words there in Genesis 1. Sometimes we forget. ఇక్కడ ఖచ్చితమైన వచనాన్ని మనం చూద్దాము. కొన్నిసార్లు మనం మర్చిపోతాము దేవుడు మానవుడిని సృష్టించినప్పుడు మానవునికి ఏమిచ్చాడో. When God created man, it said here that before he made man, he said, let us make man in our image. Genesis 1:26. దేవుడు మానవుడిని సృష్టించక మునుపు 26వ వచనంలో మనం చూసినట్లయితే ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని అన్నాడు. And let them rule. Notice that word. Let them rule. That's Adam and Eve. వారు ఏలుదురుగాక, ఆదాము అవ్వ వారు ఏలాలి అని దేవుడు అనుకున్నాడు. They were created to rule. ఏలటానికే వాళ్ళు సృష్టించబడ్డారు. The opposite of ruling is to be a slave. ఏలటానికి వ్యతిరేకమైన పదం ఏంటంటే దాసత్వంలో ఉండటం. God's original purpose for man was that he might be a king, queen. మానవుని పట్ల దేవునికి మొట్టమొదటిగా ఉన్న ఉద్దేశం ఏంటంటే ఒక రాజుగా ఉండాలని, ఒక రాణిగా ఉండాలి అని. Ruler, not a slave to anything. Let them rule over the birds of the air, the cattle and creeping things and పరిపాలించే వాళ్ళుగా ఉండాలనే కానీ దేనికి దాసత్వంలో ఉండకూడదు, బానిసత్వంలో ఉండకూడదని, భూమి మీద ప్రాకే ప్రతి జంతువుని ఏలాలని దేవుడు అనుకున్నాడు. they were to rule over everything. God created man in his own image and gave him authority over everything. దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో చేసి సమస్తమును పరిపాలించాలి అని దేవుడు అనుకున్నాడు. So this is what we see here. Jesus, when he lived on earth, he was demonstrating on earth, as it were saying, this is the way my Father and I wanted Adam to live when we created it. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఏమి ప్రత్యక్షపరిచారు అంటే ఆదామును సృష్టించినప్పుడు నేను నా తండ్రి ఆదాము కూడా ఇలా జీవించాలి అని అనుకున్నాము అని మనకి ప్రత్యక్షపరుస్తున్నారు. This is the way that I wanted Adam to live when I created him. ఆదామును నేను సృష్టించినప్పుడు ఈ విధంగా జీవించాలని నేను అనుకున్నాను. Now here I am on earth showing you how he was supposed to live and he didn't. కాబట్టి ఇప్పుడు నేను భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆదాము ఏ విధంగా జీవించాల్సి ఉండి ఆయన జీవించలేకపోయాడో నేను జీవించి చూపిస్తున్నాను. He failed only because of sin. కేవలం పాపమును బట్టి మాత్రమే ఆయన వైఫల్యం చెందాడు. And now I have come to deliver you from sin, ఇప్పుడు నేను మిమ్మల్ని పాపం నుండి విడిపించడానికి వచ్చాను. so that you can live with supernatural authority on this earth, so that fears, anxieties, the storms of life do not disturb the calmness in your soul. కాబట్టి ఇప్పుడు మీరు మానవాతీతమైన శక్తి కలిగి ఉండి ఆందోళన గుండా, చింతల గుండా, ఎటువంటి భయాలు లేకుండా మీ హృదయంలో నిమ్మళంగా మీరు జీవించవచ్చు. Dear brothers and sisters, dear friends, do you believe this is God's will for you? నా ప్రియ సహోదరి సహోదరులారా, నా ప్రియ స్నేహితులారా, మీ పట్ల ఇది దేవుని చిత్తము అని మీరు నమ్ముతున్నారా? Every storm stilled, perfectly calm. What a beautiful expression. ప్రతి తుఫాను కూడా నిమ్మళపరచబడుతుంది. ఎంత మంచి మాటలు ఇక్కడ చెప్పబడ్డాయో కదా. I wish you would take this to your heart. Matthew 8:26. మత్తయి సువార్త 8:26 ఈ వచనాన్ని మీ హృదయంలోనికి మీరు తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. And say, Lord, I want this in my life. I want you to always still every storm. I don't want to escape every storm. I want to go through storms. ఓ ప్రభువా, నా జీవితంలో నేను ఇలా జీవించాలనుకుంటున్నాను.
ప్రతి తుఫానులో కూడా నేను విశ్రాంతి కలిగి జీవించాలనుకుంటున్నాను. తుఫానులు లేకుండా నేను తప్పించుకోవాలనుకోవట్లేదు. నేను తుఫానుల్లో గుండా వెళ్ళాలనుకుంటున్నాను. But I want to be like you, that I can sleep through it without fear. కానీ మీ వలె నేను ఉండగోరుచున్నాను. నేను ఆ తుఫానుల మధ్యలో నిద్రించాలి, విశ్రాంతిలో ఉండాలి. Because you can still every storm. ఎందుకంటే ప్రతి తుఫాన్ని మీరే అణచగలరు, నిమ్మళపరచగలరు. And of course, people had never seen anything like this. Those disciples marveled, saying, "What kind of a man is this that even the wind and the sea obey him?" ఎవరు ఎప్పుడు ఇలా చేయలేదు కాబట్టి అక్కడ శిష్యులు కూడా ఆయన చూసి ఎంత ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నామని చెప్పుకున్నారు. The answer, that's how God wanted all men to live, ప్రతి మనుషుడు కూడా ఆ విధంగానే జీవించాలని దేవుడు కోరుకున్నాడు నిజానికి. with authority, to take God's authority. అటువంటి అధికారం కలిగి ఉండాలని, దేవుడిచ్చిన అధికారాన్ని కలిగి ఉండాలని. And the other thing I want to say is, why are you timid? Why are you afraid that you will perish before God's time? నేను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుని సమయం కంటే కూడా ముందే మీరు నశించిపోతున్నారు అని ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు అధైర్యపడుతున్నారు? When we live in the will of God, with all of our life totally surrendered to Him, మనము దేవుని చిత్తంలో జీవిస్తున్నప్పుడు, మన జీవితం అంతా కూడా ఆయనకి లోబర్చుకున్నప్పుడు, we can be at rest and asleep like Jesus was in the middle of a storm. మనం విశ్రాంతిలో ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వలె తుఫాను మధ్యలో కూడా నిద్రించొచ్చు. Because He knew that He could never die, nobody could kill Him till God's time had come. ఎందుకంటే ఆయనకు తెలుసు, దేవుని సమయము రాక మునుపు, అంతకంటే ముందు ఆయన చనిపోడని, ఎవరు ఆయన్ను చంపలేరని. No storm in the sea could drown Him. సముద్రంలో ఉన్న ఏ తుఫాన్ అయినా ఆయన్ని ముంచలేదు. We read of another occasion in Luke chapter 4, where in the middle of a sermon, people stopped him, pulled him out from the pulpit, took him to the cliff in that town and wanted to throw him down. He just quietly walked out from there. మరొక సందర్భంలో మనం చూస్తాం, లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు మధ్యలో ఆపివేసి కొంతమంది ఆయన్ని తీసుకొని కొండ శిఖరమునకు తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి తోసివేసి చంపివేయాలని చూశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా వాళ్ళ మధ్యలో గుండా వెళ్ళిపోయారు. Imagine 200 people grabbing one man and he quietly walks out from there. చూడండి, 200 మంది కలిసి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మౌనంగా వెళ్ళిపోయారు. That is the authority that we can have. Jesus had no fear. అలాంటి అధికారాన్ని మనం కలిగి ఉండొచ్చు. యేసు ప్రభుకి ఎటువంటి భయం లేదు. He knew they can try their best. 200 people can grab me, try to throw me down from the cliff. It will not happen. ఎందుకంటే ప్రభువుకు తెలుసు, ఒకవేళ 200 మంది నన్ను తీసుకుని వెళ్ళి ఒక కొండ మీదకు తీసుకువెళ్ళి క్రిందకు తోసివేసినా సరే నాకేమీ జరగదు అని ప్రభువుకు తెలుసు. Because God's time for me has not come. ఎందుకంటే దేవుని సమయం ఇంకా రాలేదు అని ఆయనకు తెలుసు. We notice the number of times in John chapter 7 which says his hour had not come. మనం గమనించినట్లయితే అనేక సార్లు యోహాను సువార్తలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, ఆయన సమయం ఇంకా రాలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, ఆయన సమయం ఇంకా రాలేదు. At one time it says they could not capture him because his hour had not come, not because they were not strong enough. ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళు పట్టుకోలేదు అని రాయబడి ఉంటుంది. వాళ్ళు బలవంతులు కాదని కాదు. They had swords and spears and armor and all that and hundreds of people, but when they come to capture Jesus, they could not capture him. వాళ్ళు 100 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర బల్లేలు ఉన్నాయి, లేకపోతే అనేక రకమైన పరికరాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కానీ Because his hour had not yet come. ఎందుకంటే ఆయన సమయం ఇంకా రాలేదు. And that's why we need, if you are surrendered to Christ like that. Now this promise doesn't apply to people who aim in life is to make money. ఆ విధంగా క్రీస్తుకు మీరు కూడా లోబర్చుకున్నట్లయితేనే ఇది మీకు అన్వయించబడుతుంది. లేనట్లయితే నీ జీవితంలో డబ్బు సంపాదనే నీ ధ్యేయంగా ఉన్నట్లయితే నీకు ఇది అన్వయించబడదు. Or his aim in life is to promote their own honor. లేకపోతే నీ సొంత ఘనత కోసమే నువ్వు జీవిస్తున్నట్లయితే నీకు ఇది అన్వయించబడదు. Or his aim in life is to live comfortably, or if your only aim in life is to glorify God and to do his will and you've got no other ambition on earth, I can assure you in Jesus' name that you cannot die before your time comes. నీ జీవితంలో కేవలం సుఖ సౌఖ్యాలతో మాత్రమే జీవించాలని నువ్వు కోరుకున్నట్లయితే నీకు ఇది అన్వయించబడదు. కానీ యేసు క్రీస్తు ప్రభు యొక్క మహిమ కోసమే నేను జీవిస్తాను అని సంపూర్ణంగా నువ్వు లోబర్చుకున్నట్లయితే, యేసు నామములో నేను చెప్తున్నాను, నీ సమయం కంటే నువ్వు ముందు చనిపోవు. Like the saying goes, I am immortal until my life's work is done. No one can touch us. ఎవరో ఒకరు ఈ విధంగా చెప్పినట్లుగా,
నా జీవితంలో నా పని ముగించే వరకు కూడా నాకు మరణం లేదు. ఎవరు కూడా మనల్ని ముట్టుకోలేరు. We can walk as Jesus walked on this earth with complete freedom from fear, anxiety, from the fear of death, from the fear of these disciples had of perishing. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో నడుచుకున్నట్లుగానే మనం కూడా నడుచుకోవచ్చు. భయం లేకుండా, ఆందోళన లేకుండా, చింత లేకుండా, ఈ శిష్యులు చెప్పినట్లుగా మేము నశించిపోతున్నాము అన్న భయం లేకుండా మనం జీవించవచ్చు. Let the Lord never have to say to us, "Why are you so afraid, men of little faith?" Do you find some situations where the Lord speaks a word of rebuke like that to you? యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఈ మాటలు చెప్పకుండా ఉంటే బాగుంటుంది. అల్ప విశ్వాసులారా, మీరెందుకు ఇంత భయపడుతున్నారు అని చెప్పకుండా ఉండాలి. మీ జీవితంలో ఎప్పుడైనా మీరు విన్నారా యేసుక్రీస్తు ప్రభు ఈ విషయంలో మిమ్మల్ని గద్దించినట్లుగా? Listen to that word of rebuke and take it. Why are you afraid, you men of little faith? ఆ గద్దింపుని మీరు స్వీకరించండి. అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుచున్నారు? Can't you trust me that there's a God in heaven who controls all our circumstances? పరలోకమందున్న దేవుడు నా పరిస్థితులన్నీ నియంత్రించగలడు అని మీరు నన్ను నమ్మలేరా? Controls the people who try to harm us, ఎవరైతే మనల్ని బాధించటానికి ఉంటారో వాళ్ళని నియంత్రించలేడా? controls the devil, అపవాదిని నియంత్రించలేడా? that he will not allow us to be tested or tried beyond our ability. మన సామర్థ్యం కంటే మించి ఆయన మనల్ని ఎప్పుడు శోధించబడనివ్వడు. Like it says in 1 Corinthians 10:13. మొదటి కొరింథీ 10:13లో చెప్పబడినట్లుగా. You don't need to hear that every now and then like a pep talk to stir you up. ఏదో అప్పుడప్పుడు మనము ఈ మాటలు విని ఉద్రేకంగా తీసుకోవటానికి కాదు. It's something that we must believe constantly. మనం ఎల్లప్పుడూ నిరంతరము దీని యందు విశ్వాసం ఉంచాలి. 1 Corinthians 10 verse 13 is true all the time. మొదటి కొరింథీ 10:13 అనేది ఎల్లప్పుడూ నిరంతరము కూడా అది సత్యమే. God will never allow us to be tested beyond our ability. మన సామర్థ్యమునకు మించి ఆయన ఎన్నడూ మనల్ని శోధింపబడనివ్వడు. Romans 8:28 says he'll make everything work together for our good. రోమా 8:28 ప్రకారము సమస్తమును మన మేలు కొరకై సమకూర్చి ఆయన జరిగిస్తాడు. If we love him and we want to fulfill his purpose in our life. మీరు ఆయన్ని ప్రేమిస్తూ మన జీవితంలో ఆయన కలిగి ఉన్న ఉద్దేశములు నెరవేరుస్తూ ఉన్నట్లయితే. Sure. And that's why we're not afraid of perishing. Let me show you one more verse in this connection. నిశ్చయంగా ఆయన చేస్తాడు. కాబట్టి మనం నశించిపోతున్నాము అని భయపడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి మరొక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. In Psalm 139, he's speaking about the Lord having known us and formed our body in our mother's womb. కీర్తనలో 139లో మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు మనము మన తల్లి గర్భమున నిర్మించిన రీతి ప్రభువుకి తెలుసు అని ఇక్కడ చెప్పబడి ఉన్నది. Psalm 139 and verse 15 onwards. Your eyes, verse 16, have seen my unformed substance. కీర్తన 139 15వ వచనం నుండి మనం చూసినట్లయితే ఇక్కడ 16వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. And in your book all the days that were ordained for me were written down. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. When as yet there was not one of them. ఒక్కటైనా కాకమునిపే. Psalm 139 verse 16. కీర్తన 139:16. Before I was born, he says, David says, ఇక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు, నేను పుట్టక మునిపే the days that you ordained for me, the number of days I was supposed to live on earth in your perfect will, are already recorded. నియమింపబడిన దినములు కాకమునిపే అంటే నేను ఈ భూమి మీద ఎన్ని దినాలు జీవించాలి అన్నది నీవు ముందే రాసి పెట్టావు. And before there was even the first day, that means before my first day on earth of birth, it was already determined when I should die. ఈ భూమి మీదకి నేను రాకమునిపే అంటే మొట్టమొదటి రోజు కూడా కాకమునిపే నేను ఎన్ని రోజులు ఇక్కడ జీవించాలి అనేది దేవుడు నిర్ణయించాడు. So death is not an accidental thing for one who's totally surrendered to do God's will. దేవుని యొక్క చిత్తానికి సంపూర్ణంగా లోబర్చుకున్న వ్యక్తికి మరణము అనేది అది ప్రమాదవశాత్తు జరిగేది కాదు. There was an exact date on which Jesus was supposed to be born in God's perfect will, and there was an exact date when he was supposed to die. దేవుని యొక్క సంపూర్ణ చిత్తములో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు జన్మించాలి, ఆయన ఏ రోజు మరణించాలి అనేది ముందుగా నిర్ణయించబడింది. It was written in the book. గ్రంథములో రాయబడి ఉంది. God loves us as he loved Jesus, and there's a book where it's recorded for me. యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించుచున్నట్లే దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నా గురించి కూడా ఒక గ్రంథం ఉంది ప్రభు దగ్గర. I believe that. నేను దాన్ని నమ్ముతాను. I know it's true. అది నిజమని నేను నమ్ముతున్నాను. God determined the date I should be born and where I should be born.
నేను ఏ రోజు జన్మించాలి, ఎక్కడ జన్మించాలి అన్నది కూడా దేవుడు ముందుగా నిర్ణయించాడు. And He's also determined the exact date when I'm supposed to leave this earth to go to be with Him forever. ఈ భూమిని విడిచిపెట్టి నిరంతరము ప్రభు దగ్గరికి వెళ్ళటానికి అది ఏ రోజో కూడా ముందుగానే రాయబడి ఉంది. And that is why I don't live in fear that a road accident or a cancer or persecution may kill me before that time. That is impossible. కాబట్టి ఒక రోడ్డు ప్రమాదం జరిగో, లేకపోతే క్యాన్సర్ వచ్చో, లేకపోతే నేను హతసాక్షిగా అయిపోయి దేవుని సమయం కంటే ముందుగానే చనిపోతానేమో అనే భయం లేదు. అది అసాధ్యం. Well, I'm not looking forward to death. I'm looking forward to the coming of the Lord, like Paul did. నేను మరణం గురించి ఎదురు చూడట్లేదు, కానీ పౌలు చూసినట్లుగా ప్రభు యొక్క రాకడ గురించి ఎదురు చూస్తున్నాను. It says, we who are alive will be caught up. But if that is not the Lord's will, and it is God's will that I should die, then it will not happen before God's time. సజీవులమైన మనము మొట్టమొదట ప్రభుని కలుసుకుంటాము అని పౌలు చెప్పాడు. కానీ ఒకవేళ అది దేవుని చిత్తం కానట్లయితే, ప్రభు రాకడకు ముందే నా మరణము జరిగినట్లయితే అది దేవుడు నియమింపబడిన దినములోనే ఉంటుంది. That assurance I have. I have no doubt about it at all. అలాంటి నిశ్చయత నాకుంది, అందులో ఎటువంటి సందేహం నాకు లేదు. And I want to say to you, exactly like it was for Jesus, and as I believe for myself, it can be for you too. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క విషయంలో ఏదైతే ఖచ్చితంగా ఉందో నా జీవితంలో కూడా ఎలా ఉంటుంది, నీ జీవితంలో కూడా అలానే ఉంటుంది. So there's no need to panic, there's no need to fear, there's no need to live with unbelief. కాబట్టి మనం అవిశ్వాసంతో బ్రతకాల్సిన అవసరం లేదు, ఆందోళనలో ఉండాల్సిన అవసరం లేదు, చింతపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. It's an insult to God when a child of God thinks that the devil is more powerful than Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుడి కంటే అపవాదే ఎంతో సర్వశక్తిమంతుడు అని ఒక దేవుని బిడ్డ ఆలోచిస్తున్నప్పుడు దేవునికి అది అవమానం. You know, that's what you're actually saying when you live in fear of circumstances and death and sickness and all that. నీవు పరిస్థితులను బట్టో, మరణాన్ని బట్టో, లేకపోతే వ్యాధులను బట్టో భయపడుతున్నప్పుడు నువ్వు అదే చెప్తున్నావని నీకు తెలుసా? You're wondering whether Satan is more powerful than God. He isn't. నువ్వు అనుకుంటున్నావు సైతానే దేవుని కంటే ఎంతో శక్తిమంతుడని, కానీ సైతాన్ శక్తిమంతుడు కాదు. Nothing is more powerful than God. God is the only one who is almighty. దేవుడి కంటే శక్తిమంతుడు ఎవరూ లేరు, దేవుడే సర్వశక్తిమంతుడు. So the Lord says to these disciples, కాబట్టి ప్రభు ఈ శిష్యులతో చెప్తూ ఉన్నాడు, why are you timid, O ye of little faith? అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు? And then they go to the other side, the country of the Gadarenes, and they see two men who got a storm inside them. ఆ తర్వాత వాళ్ళు గదరేనీయుల దేశముని చేరుకున్నారు. అప్పుడు అక్కడ ఇద్దరు మనుషులను చూశారు. ఆ తుఫాను ఆ మనుషుల లోపల ఉంది. ఇప్పుడు The other was a storm out in the sea, and here we find people with a storm inside them. అక్కడేమో తుఫాను సముద్రం మీద ఉంది, ఇక్కడేమో తుఫాను మనుషుల్లో ఉంది. And the demons inside were kicking up a storm. There the demons kicked up a storm in the outside on the lake. Here the demons had kicked up a storm inside. ఇక్కడ దయ్యములు ఆ తుఫాన్ని రేపుతూ ఉన్నాయి. అక్కడ చూసినట్లయితే సముద్రంలో తుఫాన్ని దయ్యములు లేపాయి, ఇక్కడైతే మనుషుల లోపల ఆ తుఫాన్ని లేపుతూ ఉన్నాయి. These people, and they were hurting themselves. Scripture says they cut themselves with knives and stones, and they were exceedingly violent. Matthew 8 and verse 28, that no one could pass by that road. ఇక్కడ వాళ్ళని మనం చూసినట్లయితే వాళ్ళని వాళ్ళు బాధించుకుంటూ ఉన్నారు, కత్తులతో రాళ్లతో వాళ్ళని వాళ్ళు పొడుచుకుంటూ ఉంటున్నారు. మత్తయి 8:28లో వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. What could they do? They cried out. You know, it says in another place they were tied with chains, but they would break the chains and get free. వాళ్ళని గొలుసులతో కట్టేసినట్లుగా మరొక చోట మనం చదువుతాము. ఆ గొలుసులు కూడా తెంచుకొని వాళ్ళు వస్తూ ఉన్నారు. No, nobody could tie them down. ఎవరు కూడా వాళ్ళని నిరోధించలేకపోతూ ఉన్నారు. And they cried out saying, what have we got to do with you, you son of God? Have you come here to torment us before the time? వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపై మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. Demons recognize that there's a time coming when they're going to be tormented forever. They know that. దయ్యములకు తెలుసు ఒకానొక సమయం వస్తుంది వాళ్ళు బాధించబడతారు అందులో అని. They believe in eternal torment. A lot of Christians don't, a lot of human beings don't believe in an eternal hell. A lot of Christians don't believe in eternal hell, but the demons know it's true. ఆ దయ్యములకు తెలుసు నిత్యత్వము, నరకం అనేది ఉంటుంది, అక్కడ బాధించబడతారు అని.
చాలా మంది మనుషులు దాన్ని నమ్మట్లేదు నిత్య నరకాన్ని. చాలా మంది క్రైస్తవులు కూడా నిత్య నరకాన్ని నమ్మట్లేదు. There is a time when, but God has allowed them to roam around until that time comes. ఒకానొక సమయాన్ని దేవుడు దయ్యముల కోసం నియమించాడు. అయితే ఆ సమయం వచ్చే వరకు కూడా ఆ దయ్యములు అటు ఇటు తిరగటానికి దేవుడు అనుమతించాడు. And the demons know that time is coming. ఆ దయ్యములకు తెలుసు ఆ సమయం వస్తుందని. And so that's why they asked Jesus, have you come here to torment us before our time? మా సమయం రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని వాళ్ళు అడుగుతున్నారు. And we read about them saying, can you please don't cast us out? Don't send us to that torment now. Can you please send us to this swine? బాధించటానికి ఇప్పుడు మమ్మల్ని పంపేయొద్దు, ఆ పందుల్లోనికి మమ్మల్ని ప్రవేశపెట్టమని దయ్యములు అడిగారు. If you're going to cast us out, send us into the swine. And it's amazing. Jesus said, be gone. One word. నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడ్ల ఆ పందుల మందలోనికి పొమ్మని ఆయన వేడుకొన్ను. ఆయన వాటిని పొమ్మనగా అవి మనుషులను వదిలిపెట్టి ఆ పందుల్లోనికి పోయింది. చూడండి ఇక్కడ ఎంతో ఆశ్చర్యము. యేసుక్రీస్తు ప్రభువు ఒక్క మాట చెప్తేనే దయ్యములు విడిచి వెళ్ళాయి. And all of them, all the hundreds or thousands of demons inside these people, because he said his name was Legion. వందల వేల దయ్యములు ఆ వ్యక్తుల్లో ఉన్న దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. ఎందుకంటే సేన అని ఆ వ్యక్తి చెప్పాడు. Were left immediately with one word. Notice also in Matthew 8 verse 16. ఒక్క మాట చెప్పటం ద్వారా ఆ దయ్యములన్నీ వెళ్ళగొట్టబడ్డాయి. మత్తయి సువార్త 8:16లో ఉన్న ఒక మాటను మనం చూసినట్లయితే, He cast out the spirits with a word. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టెను. We don't have to shout and scream and yell and cry out for many hours for casting out a demon. ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి మనం కేకలేసి పెద్ద పెద్దగా శబ్దాలు చేసి పెద్ద పెద్ద అరుపులు అరిసి ఎంతో సమయం మనం కేకలేయాల్సిన అవసరం లేదు. That would be an indication of powerlessness. అదేమి సూచిస్తుందంటే నీకు శక్తి లేదు అని సూచిస్తుంది. That would be an indication that we still have to fight the battle. No. మనం ఇంకా పోరాడాలి, యుద్ధం చేయాలని సూచిస్తుంది. లేదు. The demons were defeated on the cross, every single one of them. And with one word, one who has faith and authority and anointing of the Spirit can cast it out. ప్రతి దయ్యము కూడా ఆ శిలువలో శక్తిహీనులుగా చేయబడ్డారు. కాబట్టి విశ్వాసంతో, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో, అధికారంతో ఒక్క మాట చెప్తే చాలు దయ్యములన్నీ వెళ్ళగొట్టబడతాయి. I've seen it happen numerous times in my life. నా జీవితంలో అనేక సార్లు ఇలా జరిగినట్లు నేను చూశాను. With one word in the name of Jesus, the demons go. యేసు నామములో ఒక్క మాట చెప్తే చాలు దయ్యము వెళ్ళగొట్టబడుతుంది. You can have that authority if your life is clean, surrender to the Lord, and you believe in the Lord Jesus Christ, that He has defeated Satan on the cross. నీ జీవితం పవిత్రంగా ఉండి నీవు ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఆ సులువు మీద సైతాన్ని ఓడించాడని నీవు నమ్మినట్లయితే నీ జీవితంలో కూడా ఇది నిజమవుతుంది. God bless you. We'll continue in our next episode. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. తర్వాత అధ్యాయంలో మరలా మనం కలుసుకుందాం.